ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 22. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. తాంజిరో గియు ఉన్న చోటుకి ట్రైనింగ్ కోసం వెళ్తాడు. అక్కడ సనేమి గియు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు. తాంజిరోకి ఫైట్ ఫాస్ట్ గా ఉంది అనిపిస్తుంది, కానీ తను క్లియర్ గా ఫైట్ ని చూడగలడు. ఇద్దరి వుడ్ స్పాట్స్ విరిగిపోతాయి. తాంజిరో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, ఆపాలి అని మధ్యలో వెళ్ళి సనేమితో ఫైట్ చేయొద్దు, మీకు రెడ్ బీన్ మోచి ఇష్టం కదా, ట్రైనింగ్ అప్పుడు నాకు రెడ్ బీన్ స్మెల్ వచ్చింది, మీరిద్దరూ మోచి గురించి కొట్టుకుంటుంటే నేను మీకు ఎన్ని మోచి కావాలో అన్ని చేసిస్తాను, కొట్టుకోకండి అంటాడు. గియు సనేమితో నీకు రెడ్ బీన్ మోచి ఇస్తామా అంటాడు. సనేమి కోపంగా తాంజిరోని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాంజిరో కళ్ళు తెరిచేసరికి గియు తన పక్కన ఉంటాడు. తాంజిరో ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు అంటే గియు ట్రైనింగ్ అవుతున్నాము అంటాడు. తాంజిరోకి ఇప్పుడు అర్థమయ్యి మధ్యలో వచ్చినందుకు సారీ చెప్తాడు. గియు నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, సనేమి ఎప్పుడూ నా మీద కోపంగా ఉంటాడు, ఇప్పుడు తనకి రెడ్ బీన్ మోచి ఇష్టమని తెలిసింది, నెక్స్ట్ టైం కలిసినప్పుడు తనకి రెడ్ బీన్ మోచి ఇస్తాను, అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాము అంటాడు. సనేమి తాంజిరోని తిట్టుకుంటూ వేరే హషిరాస్ ఎక్కడ ఉన్నారో వెతుకుతూ ఉంటాడు. తనకి నకిమే మాన్స్టర్ కనిపిస్తుంది, ఏదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తుంది. ముజాన్ డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి వచ్చేస్తాడు. మాస్టర్ లెగవలేక పడుకొని ముజాన్ వస్తుంటే చూస్తూ ఉంటాడు. కగాయాకి ముజాన్ వస్తున్నాడు అని తెలుసు, తన వైఫ్ తో వెయిట్ చేస్తూ ఉంటాడు. ముజాన్ కగాయాని, కగాయా ముజాన్ని ఇదే మొదటిసారి కలవడం. కగాయా ముజాన్ తో మా ఫ్యామిలీ డీమన్ స్లేయర్స్ 100 ఏళ్ల నుంచి నిన్ను చంపాలని ఉన్నాము, ఇప్పుడు నువ్వే మా దగ్గరికి వచ్చావు అంటాడు. కగాయాకి జబ్బు వల్ల కళ్ళు కనిపించవు. అమానేతో ముజాన్ చూడడానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అమానే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కళ్ళు ప్లమ్ కలర్ లో పిల్లి కళ్ళులా ఉన్నాయి అంటుంది. కగాయా ముజాన్ తో నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు నా మీద ఉబయోషికి ఫ్యామిలీ మీద కోపంగా ఉండి ఉంటుంది, నన్ను చంపడానికి నువ్వే వస్తావు అనుకున్నాను అంటాడు. ముజాన్ నిన్ను చూసి డిసప్పాయింట్ అయ్యాను, 1000 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ డీమన్ స్లేయర్స్ నాకు అడ్డంగా వస్తున్నారు, వాళ్ళందరికీ హెడ్ అయిన నువ్వు ఇలా ఉన్నావు, నీ నుంచి చావు వాసన వస్తుంది అంటాడు. కగాయా కష్టపడి లెగుస్తూ నిజమే, 6 నెలల క్రితం డాక్టర్ నేను కొన్ని రోజులే బ్రతికి ఉంటాను అన్నాడు, నేను ఇప్పటిదాకా బ్రతికి ఉండడానికి కారణం నువ్వే, నిన్ను చంపడానికే నేను బ్రతికి ఉన్నాను అంటాడు. ముజాన్ నేనిప్పుడు నిన్ను చంపేస్తాను అంటాడు. ఉబయోషికి ముజాన్ ఒకే ఫ్యామిలీ. ఉబయోషికి ఫ్యామిలీకి శాపం తగిలింది, వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ బలహీనంగా పుడుతున్నారు, కొన్ని రోజులకి చనిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతరించిపోయేలా ఉన్నప్పుడు ప్రీస్ట్ ని కలుస్తారు. ప్రీస్ట్ మీ ఫ్యామిలీలో నుంచి డీమన్ వచ్చాడు, ఆ డీమన్ ని అంతం చెయ్యండి, అప్పుడు మీ ఫ్యామిలీ మీద ఉన్న శాపం పోతుంది అంటాడు. అప్పటి నుంచి ఉబయోషికి వాళ్ళు ప్రీస్ట్ కూతుర్లని పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు బ్రతుకుతున్నారు. కానీ ఉబయోషికి ఫ్యామిలీలో ఎవరూ 30 ఏళ్లకి మించి బ్రతకలేదు. ఇదంతా కగాయా ముజాన్ కి చెప్తాడు. ముజాన్ ఇదంతా నాకెందుకు చెప్తున్నా, నీ జబ్బు బ్రెయిన్ వరకు వెళ్ళిందా, ఏదేదో మాట్లాడుతున్నావు, నేను 1000 మందిని చంపుతున్నా నాకేమీ శాపం రాలేదు అంటాడు. ముజాన్ కి కగాయా ప్రశాంతంగా కోపం లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు అని ఆలోచిస్తాడు. అక్కడ కగాయా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ముజాన్ గమనిస్తే మ్యాన్షన్ లో 4 మాత్రమే ఉంటారు, కగాయా, అమానే, పిల్లలు, కాపలాకి ఎవ్వరూ లేరు. కగాయా ముజాన్ తో నీకు ఇమ్మోర్టాలిటీ కావాలని నాకు తెలుసు అంటాడు. ముజాన్ అవును, నెజుకో దొరికితే నా కోరిక తీరిపోతుంది అంటాడు. కగాయా నీ కల నెరవేరదు, నువ్వు 1000 ఏళ్ల నుంచి చంపిన వాళ్ళు నిన్ను క్షమించలేదు, వాళ్ళు నిన్ను చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను వదిలిపెట్టరు, నేను చనిపోయిన డీమన్ స్లేయర్స్ బ్రతికే ఉంటారు, నీ కోసం వస్తారు, నేనంత ఇంపార్టెంట్ కాదు, కానీ నిన్ను చంపితే డీమన్స్ అన్ని చనిపోతాయి కదా అంటే ముజాన్
సైలెంట్ గా ఉంటాడు. కగాయ ఆఖరిసారి ఒకటి చెప్తాను, నేను ఇంపార్టెంట్ కాదన్నాను, కానీ నేనంటే డీమన్ స్లేయర్స్ కి, ముఖ్యంగా హషిరాస్ కి చాలా ఇష్టం. నువ్వు నన్ను చంపితే వాళ్ళకి నీ మీద ఉన్న కోపం ఇంకా పెరుగుతుంది అంటాడు. ముజాన్, నువ్వు చెప్పాల్సింది అయిపోయిందా అంటే కగాయ అయిపోయింది. నువ్వు నేను చెప్పాల్సిందంతా వింటావనుకోలేదు. థ్యాంక్స్ అంటాడు. ముజాన్ కి కోపం వస్తుంది. మ్యాన్షన్ లో అటాక్ జరుగుతుంది అని తెలిసి హషిరాస్, తాంజిరో మ్యాన్షన్ వైపు పరిగెడతారు. ఇప్పటిదాకా ఉబుయషికి వాళ్ళు గార్డ్స్ ని పెట్టుకోలేదు. హిమేజిమా ఇద్దరు హషిరాస్ మీతో ఉంటారు అన్న కగాయ ఒప్పుకోలేదు. హషిరాస్ మ్యాన్షన్ కి వచ్చేలోపు మ్యాన్షన్ పేలిపోతుంది. అందరూ షాక్ అవుతారు. కగాయ, అమానే వాళ్ళ ఇద్దరు పిల్లలు చనిపోతారు. ముజాన్ కూడా మొత్తం కాలిపోతాడు, కానీ తొందరగా రీజనరేట్ అవుతాడు. ముజాన్ని వీక్ చేయడానికి కగాయ మ్యాన్షన్ లో బాంబ్స్ పెట్టిస్తాడు. ముజాన్ కి ఇంకా ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. తనని ఎవరో బ్లడ్ ఆర్ట్తో ట్రాప్ చేస్తారు. అక్కడ నుంచి కదలలేడు. ఏమీ కాదు, అబ్జర్వ్ చేసుకుంటే పోతుంది అనుకుంటాడు. తమాయో వచ్చి ముజాన్ లో చెయ్యి పెడుతుంది. ముజాన్ అబ్జర్వ్ చేసుకుంటూ తమాయో ఎందుకు ఇక్కడ ఉంది, ఏమి ప్లాన్ చేస్తుంది అనుకుంటాడు. తమాయో, నా చేతిని అబ్జర్వ్ చేసుకున్నావు కదా, నా చేతిలో డీమన్ ని మనిషిగా మార్చే మందు ఉంది అంటుంది. ముజాన్ టెన్షన్ గా అలాంటిదేమీ లేదు అంటాడు. తమాయో, నేను తయారు చేశాను అంటుంది. తమాయో మనిషిగా ఉన్నప్పుడు తనకి జబ్బు ఉండేది. కొన్ని రోజులలో చనిపోతుంది. అప్పుడు ముజాన్ వచ్చి బ్రతకాలని ఉందా అంటాడు. తమాయో తన పిల్లలు పెద్ద అవ్వడం చూడాలి అని బ్రతకాలని ఉంది అంటుంది. ముజాన్ తనని డీమన్ చేస్తాడు, కానీ తనకి డీమన్ అయితే మనుషుల్ని తింటారు అని చెప్పలేదు. తను డీమన్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీని తినేసింది. తనకి ముజాన్ అంటే కోపం. ముజాన్ ని అంతం చెయ్యాలి అని ఇప్పటిదాకా ముజాన్ మీద పగ తీర్చుకోవడానికి డీమన్ స్లేయర్స్ తో ముజాన్ ని ఓడించడానికి ప్లాన్ వేసింది. ఇప్పుడు ముజాన్ ట్రాప్ అయి ఉంటాడు. హిమేజిమా వచ్చి ముజాన్ మీద అటాక్ చేసి తన తల కట్ చేస్తాడు. ఉబుయషికి వాళ్ళకి ఫ్యూచర్ తెలుస్తుంది. ఆ పవర్ తో చాలా సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 5 రోజుల ముందు కగాయ హిమేజిమాతో 5 రోజులలో ముజాన్ ఇక్కడికి వస్తాడు. నన్ను వాడుకొని ముజాన్ని ఓడించు. మిగతా వాళ్ళు ఈ ప్లాన్ కి ఒప్పుకోరు, అందుకే నీకు చెప్తున్నాను అంటాడు. కగాయ అడిగాడని హిమేజిమా ఒప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఊహించినట్టుగానే ముజాన్ తల కట్ చేసినా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ముజాన్ ని సన్లైట్ తప్ప ఏది ఓడించలేదు. అందుకే పొద్దున్న వరకు ముజాన్ తో ఇక్కడే ఫైట్ చేయాలి అనుకుంటాడు. హషిరాస్ వస్తారు. వాళ్ళెవ్వరికి ముజాన్ ఎలా ఉంటాడో తెలియదు. హిమేజిమా ఇతనే ముజాన్ అనగానే హషిరాస్, తాంజిరో ఒకేసారి ముజాన్ ని అటాక్ చేస్తారు. నకిమే ముజాన్ని, ముజాన్తో ఉన్న తమాయోని అందరూ హషిరాస్, షినోబు, ఇగురో, మిత్సురి, సనేమి, టోకితో, హిమేజిమా, గియు, డీమన్ స్లేయర్స్ తాంజిరో, జెనిట్స్, ఇనోస్కే, గెన్యా, కనావో, మురాతా మిగతా డీమన్ స్లేయర్స్ ని ఇన్ఫినిటీ క్యాసిల్ కి తీసుకువెళ్తుంది. అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. అందరూ ఎక్కడికి వచ్చాము, ఈ ప్లేస్ ఏంటి అని టెన్షన్ పడతారు. జెనిట్స్ కోపంగా ఉంటాడు. ఇనోస్కే ఎక్కువ డీమన్స్ తో ఫైట్ చేయొచ్చు అని హ్యాపీగా ఉంటాడు. ముజాన్, మీరు నన్ను ఓడించలేరు, ఇక్కడ నేను మీ అందరినీ చంపేస్తాను అంటాడు. తాంజిరో, నిన్ను వదలము, మేము నిన్ను చంపేస్తాము అంటాడు. అందరూ సపరేట్ అయిపోతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.